హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చక్రధర్ కారులో వెళ్తూ నిన్ను సేవ్ చేయాలనుకునేలోగా అది నా మీద పడితే ఏం చెయ్యాలి అని పల్లవి అన్న మాటలు, అయినా మాకు కావాల్సింది నీ చావు కాదు అని అవని అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. అలాగే రేయ్, నా కూతురు ఎలాంటిదో నీకు తెలియదు, నా కోసం ప్రాణాలైనా ఇస్తుంది అని చక్రధర్ తన ఫ్రెండ్తో అన్నప్పుడు, కూతురు మీద నమ్మకం ఉండడం మంచిదే, కానీ మనకు చెడు చేసేవి మంచి చేసేవి ఆ నమ్మకాలే అవుతాయి అని తన ఫ్రెండ్ అన్న మాటలు కూడా చక్రధర్ గుర్తు తెచ్చుకుంటాడు. పల్లవి యాటిట్యూడ్ చూస్తుంటే నా ఫ్రెండ్ అన్నది నిజమే అనుకుంటూ చక్రధర్ మీనాక్షిని చంపబోయిన విషయము, అవన్నీ అడ్డుపడిన విషయము గుర్తు తెచ్చుకుంటాడు. అవనిని ఎన్నో రకాలుగా వేధించాను, వాళ్ళ అమ్మను చంపాలనుకున్నాను, అయినా కూడా అవని నా ప్రాణాలు కాపాడింది. నా ప్రాణంలా చూసుకున్న పల్లవి మాత్రం నా ప్రాణం కన్నా తను సేఫ్గా ఉండడమే ముఖ్యం అనుకుంది. అవని నా కూతురే అని తెలిసి కూడా నేను తనని నా బిడ్డలా అంగీకరించలేదు. అయినా కూడా నిస్వార్థంగా నాకు ప్రాణభిక్ష పెట్టింది. పల్లవిని నా సొంత బిడ్డ అనుకుని నా ప్రాణంలా చూసుకున్నా, కానీ నా గురించి ఆలోచించకుండా తన స్వార్థం తను చూసుకుంది అనుకుంటూ చక్రధర్ పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటాడు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.